ఏపీ కోనసీమలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ అయింది. బ్లోఅవుట్ తరహాలో 100 అడుగుల వరకు గ్యాస్ ఎగిసిపడుతోంది. గ్యాస్ లీకేజ్ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీగా మంటలు అలుముకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఓఎన్జీసీ సిబ్బంది. మధ్యాహ్నం ఓఎన్జీసీ బావి దగ్గర పేలుడు నిర్వహించిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి లీకేజ్ సంభవించినట్లు గుర్తించారు. భారీగా గ్యాస్ బయటకు రావడం, గ్రామంలోకి వ్యాప్తి చెందడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజ్ పై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ అధికారులతో మాట్లాడారు. తాము ఇప్పటికే అధికారులతో మాట్లాడామని, సహాయ చర్యలను ముమ్మరం చేయించామని చెప్పారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు సీఎం. మంటలు వెంటనే అదుపులోకి వచ్చేలా చూడాలని చెప్పారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు సీఎం. రిగ్గు చూడు, రిగ్గు చూడు, రిగ్గు అలా కాలిపోతుంది. ఏపీ కోనసీమలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ అయింది. బ్లోఅవుట్ తరహాలో 100 అడుగుల వరకు గ్యాస్ ఎగిసిపడుతోంది. గ్యాస్ లీకేజ్ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీగా మంటలు అలుముకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఓఎన్జీసీ సిబ్బంది. మధ్యాహ్నం ఓఎన్జీసీ బావి దగ్గర పేలుడు నిర్వహించిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి లీకేజ్ సంభవించినట్లు గుర్తించారు. భారీగా గ్యాస్ బయటకు రావడం, గ్రామంలోకి వ్యాపించడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజ్ పై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ అధికారులతో మాట్లాడారు. తాము ఇప్పటికే అధికారులతో మాట్లాడామని, సహాయ చర్యలను ముమ్మరం చేయించామని చెప్పారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు సీఎం. మంటలు వెంటనే అదుపులోకి వచ్చేలా చూడాలని చెప్పారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. గ్యాస్ మయమైపోయింది మొత్తం అంతాను. గ్యాస్ మరి ఈ ఓఎన్జీసీ వారి నిర్లక్ష్యం వలన ఇప్పుడు మా లక్కవరం గ్రామం కానివ్వండి, పక్కన ఉన్న మా ఇసుమండ గ్రామం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న చింతరపల్లి గ్రామం కానీ ఒక్కసారి అటు చూస్తే మొత్తం గాలిలోకి అది మొత్తం గ్యాస్ మొత్తం భూలోంచి మొత్తం ఫైర్ అక్కడ బాంబు బ్లాస్టింగ్ చేశారు పొద్దున్న ఓఎన్జీసీ. అదిగో మొత్తం లీక్ అయిపోయి బ్లోఅవుట్ అయిపోయి మొత్తం మా గ్రామం అంతా కూడా కమ్మేసింది. ఇప్పుడు ఇంకా మేమైతే ప్రస్తుతానికి మాస్కులు పెట్టుకున్నాం. అందులో ఇప్పుడు ఏదన్నా సరే, ఏ డేంజరస్ వాయువు అన్నా సరే, లేకపోతే ఆరోగ్యానికి మంచిది కానీ ఏదన్నా సరే, ఏ గ్యాస్ అన్నా సరే పీల్చినట్టయితే ఇప్పుడు
ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే మొత్తం మీద అనారోగ్య సమస్యలు బారిన పడి మా గ్రామం ఏంటి ఈ గ్రామం ఏంటి ఈ 2-3 గ్రామాల ప్రజలు మొత్తం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీని అంతటికీ కారణం ONGC వారి నిర్లక్ష్యం. ఇది రిగ్ వేసి ఇంచుమించు 20 సంవత్సరాలు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు చెక్ చేసి దాని యొక్క పరిస్థితి ఏదో గమనించాలి. అలాంటిది ఇవాళ 20 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు ఓపెన్ చేసి బాంబు బ్లాక్ చేయడం వల్ల మొత్తం ఈ బ్లోట్ జరిగి మొత్తం ఇవాళ గ్రామంలో ఉన్న ఇవాళ 4-5 గ్రామాలంతా కూడా మొత్తం అదిగొని చూడండి గ్యాస్ అదిగో మొత్తం అన్ని ఊర్లో కూడా కమ్మేసిందండి. ఇప్పుడు దీని అంతటికి కారణమైన ONGC వారి మీద ప్రభుత్వం మరి ఎటువంటి చర్య తీసుకుంటుందో గారి మరి ఇప్పుడు ఈలోగా ఇప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు. బాంబు అయితే గ్యాస్ నొప్పుతుంటే ఫైర్ అన్నాను. ఈ పక్కన ఇసుమంతా ఈ పక్కన లేకపోవడం. నేను ఇంట్లో వాచ్మెన్ చేస్తాను. డ్రిల్లింగ్ రోజు జరుగుతుందండి. పోలీసు వారు పొద్దుంటే 3 పూట వస్తున్న కారు డ్రిల్లింగ్ ఆయిల్ ఆడిందా రోజు బాంబు వేసారండి. బాంబు తర్వాత ఫైర్ అయ్యింది.